కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ నుంచి ఎప్పటికప్పుడు ఇటు ప్రజలకు అండగా ఉండే వ్యక్తి ప్రేమ్ కుమార్. ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా మనం ఇక్కడికి రావడం జరిగింది. సార్, మీకు ముందుగా పీజీ న్యూస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అమ్మా. అయితే మనం రీసెంట్ గా చూసుకున్నట్లయితే జనసేన పార్టీ తెలంగాణలో చాలా వేగంగా వెళ్తుంది, గతంలో కూడా ఎప్పుడు లేని విధంగా. అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రజల్లో జనసేన పార్టీ గురించి ఉన్న ఆదరణ, మీరు ఇటు మహబూబ్ నగర్ జిల్లాకి ఇన్ఛార్జ్ గా వెళ్ళారు కదా, సో మీరు అక్కడ చూసిన దాన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు? యాక్చువల్ మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేయాలని ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో మా అధ్యక్షుల వారు, ఆ రోజు నుంచి మరి ఇమీడియట్గా మా ఇక్కడున్న రాష్ట్ర నాయకత్వం అంతా కలిసి ఏం చేసామంటే 9 జిల్లాలకి 9 కోఆర్డినేటర్లు నియమించడం జరిగింది. ప్రతి కోఆర్డినేటర్ కూడా ఆ జిల్లా అంతా తిరిగి మరి అక్కడ మరి మున్సిపాలిటీస్లోనూ అక్కడ ఉన్న కార్పొరేషన్స్లోనూ కూడా కార్పొరేటర్స్ గాను మరి కౌన్సిలర్స్గా కూడా నిలబెట్టడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా బాగా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. ప్రతి కోఆర్డినేటర్ కూడా చేయడంతో అసలు మా కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పనిచేశారు. పార్టీ కూడా అభివృద్ధి బాగా డెవలప్ అవడానికి అవకాశం వచ్చింది. అందుమూలంగా మా లోకల్గా కూడా ఎక్కువ మంది మరి నిలబడటానికి కూడా కౌన్సిలర్స్ గాను కార్పొరేటర్గా నిలబడటానికి కూడా మరి ముందుకు రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మరి రాష్ట్రం అంతా కలిసి 336 మంది మరి నిలబడటం జరిగింది. ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. కొద్దిమంది గెలవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మరి మేము ఈ గత నెల రోజుల నుంచి కూడా చక్కగా మరి అన్ని రాష్ట్రం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం అంతా మరి అంత కోఆర్డినేటర్స్ అంతా కూడా పర్యటించి చక్కగా పార్టీని అభివృద్ధి చేయడానికి అందరూ కూడా కృషి చేయడం జరిగింది. చక్కగా మరి ఎన్నికల్లో ఎప్పుడైతే పాల్గొంటామో ఆటోమేటిక్గా కూడా యువతంతా ముందుకు కూడా రావడం జరిగింది. మా అధ్యక్షుల వారి కోరిక ఒకటే, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పంచాయతీల్లో ఎంత డెవలప్మెంట్ చూస్తున్నారో తెలుసు. గత 70-80 సంవత్సరాల నుంచి మరి రోడ్లు లేవు, కరెంట్లు లేని గ్రామాలు కూడా ఈ రోజుకు ఉన్నాయి. అలాంటి గ్రామాల్లో ఆయన దగ్గరుండి మరి పవర్ ఇవ్వడం కానీ, రోడ్లు వేయడం కానీ, అట్లాగే ఆ గ్రామాలకి నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే తెలంగాణలో కూడా మా అధ్యక్షుల వారి కోరిక ఒకటే, ప్రతి గ్రామంలో అన్ని గ్రామాల్లో ప్రతి గ్రామానికి నీరు ఇవ్వటం, అట్లాగే ఏవైతే ముఖ్య వసతులు ఏవైతే కావాలో అవన్నీ కూడా ఇక్కడ కూడా ఇచ్చే విధంగా ఉండాలన్న దృక్పథంతో ఆయన మరి పంచాయతీ ఎలక్షన్లో కూడా మా కార్యకర్తలు చాలామంది నిలబడటం జరిగింది. మరి వార్డు మెంబర్స్ కూడా చాలామంది అవడం జరిగింది. అట్లాగే సర్పంచులు కూడా అవడం జరిగింది. అట్లాగే మున్సిపల్ ఎలక్షన్లో కూడా చాలామంది కౌన్సిలర్గా కార్పొరేటర్గా కూడా అవడం జరుగుతుంది. అందులో అనుమానం లేదు. డెఫినెట్గా మరి అందరూ కూడా ఆ దిశలోనే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే అక్కడ మరి కష్టపడి పనిచేస్తున్నారో అది అందరూ కూడా ఇక్కడ కూడా ప్రజలు చాలామంది అదే ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ఇక్కడ మరి యూత్ ముందుకొచ్చి ఈరోజు కౌన్సిలర్స్ కానీ కార్పొరేటర్గా కూడా నిలబడటం జరిగింది. అదే దృక్పథంతో రేపొద్దున ఇక్కడ జిహెచ్ఎంసీ కానీ, సైబరాబాద్ కార్పొరేషన్లో కానీ, అట్లాగే మల్కాజ్గిరి కార్పొరేషన్లో కూడా రేపొద్దున ఇక్కడ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ మరి అంతా పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం కూడా జరిగింది. మరి ఆ దిశలోనే మరి మేము ఎన్నికల్లో పోటీ చేస్తూ మరి దిగ్విజయంగా పార్టీ కూడా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా జనసేన పార్టీ దినదనాభివృద్ధి చెందుద్ది, అందులో డౌట్ లేదు. మేము ప్రజల్లోకి వెళ్ళి మా కార్యకర్తలంతా కూడా ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తూ అక్కడున్న సమస్యలు తెలుసుకుని ఏ రోజుకి ఆ రోజు వాటి మీద పోరాటం చేస్తూ వాళ్ళతో మమేకమైపోయి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మరి మా అధ్యక్షుల వారు తెలంగాణ కూడా కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ కూడా పార్టీని అభివృద్ధి చేయాలన్న దృక్పథం ఉన్నారు. మేమంతా కూడా అదే దిశలో ఆయన వెనకాల నుండి మేము ఎప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ తెలంగాణ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. అంటే ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఉన్నారో వాళ్ళందరూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావడంపై ఆయన రావట్లేదు, ఏవైనా కారణాలు అయి ఉండొచ్చు, దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాదు, జనసేన పార్టీ తెలంగాణ పార్టీ కాదంటూ కూడా ఆయనపై వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిపైన ఇప్పుడు జనసేన పార్టీ తెలంగాణలో పుట్టింది, తెలంగాణలో ఉండగానే పుట్టింది. ఇక్కడ ఆయన తెలంగాణ మీద ఎంత అభిమానం ఉందో ప్రతి మీటింగ్లో కూడా ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి తెలంగాణ అంటే అభిమానం లేకపోవడం లేదు. మొన్న రీసెంట్గా కూడా మీరు చూశారు, కొండగట్టులో 35,19,00,000 రూపాయలు శాంక్షన్ చేసింది. ఏది ఇళ్ల సముదాయం కోసం. మన భక్తులు వెళ్తుంటే కొండగట్టుకి అక్కడ ఉండటానికి కూడా ఎవరికి రూమ్స్ లేకపోతే ఆయన 35 కోట్లు టీటీడీ ద్వారా శాంక్షన్ చేయించడం జరిగింది. అట్లాగే ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి స్వయాన ఆయనే వచ్చి మరి ₹1 కోటి ఆయన చెక్ ఇచ్చేయడం జరిగింది.
మరి తెలంగాణ అంటే అభిమానం లేకపోవటం అంటే తెలంగాణ అంటే అభిమానం ఉండబట్టే కదా. ఇప్పుడు మేము అంతా పనిచేస్తున్నామంటే తెలంగాణ మీద అభిమానం అండి. ఆయన తెలంగాణలో అసలు పార్టీ డెవలప్ చేసింది ఇక్కడ ఎందుకంటే ఆయనకు తెలంగాణ అంటే ఎందుకంటే అభిమానం. ఇక్కడ ఉద్యమకారులు అనేది ప్రతి ఒక్కరు కూడా ఉద్యమం వైపు ఎక్కువగా పనిచేయడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతి సమస్య పట్ల ఉద్యమం చేయడం అనేది బాగా తెలుసు. కాబట్టి ఇలాంటి ఉద్యమకారులకు ఎప్పుడు కూడా సమాజంలో సక్రమమైన మార్గంలో ఎప్పుడైతే నడిపించగలుగుతారో అప్పుడు అక్కడ లోకల్గా అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధి చెందినప్పుడు ఎప్పుడైతే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. లోకల్గా అభివృద్ధి చెందంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే కాదు, రాష్ట్రం అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి చెంది. ఆయన ఎప్పుడు కూడా జాతీయతవాదం ఉన్న వ్యక్తి. కాబట్టి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనేది లేదు. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన ఆదర్శిస్తున్నారు, వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. వాళ్ళ తమిళనాడులో ఉండి, పక్కన కర్ణాటకలో ఉండి, పక్కన ఒరిస్సాలో ఉండి, మహారాష్ట్రలో ఉండి, అన్ని చోట్ల కూడా ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళిన చోట్ల కూడా గెలవడం జరిగింది. మీరంతా కూడా గమనించుంటారు. కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా ప్రాంతీయతవాదం లేదు. మా పార్టీలో సిద్ధాంతం ఏంటి, మాది జాతీయవాదం మాదంతా కూడా. ఇంకోటి అన్ని కులాలను కూడా సమైక్యంగా పెట్టాలని ఆయన వాదం. అట్లాగే మరి కుల మత భేదాలు లేకుండా, అట్లాగే ప్రాంతీయవాదం లేకుండా అన్ని కూడా సమానంగా ఉండాలి. ఎప్పుడు కూడా ప్రజల సమస్య పట్ల ఎప్పుడు కూడా మనం వాళ్ళ వైపు చోటు తెలుసుకొని అవి సక్సెస్ చేయటం, సాల్వ్ చేసి ఎప్పుడైతే వాళ్ళని మంచి మార్గంలో కానీ మనం పెట్టగలిగినాడే మన పార్టీ. కానీ అంతేగాని ఏ రాష్ట్రానికి ఒక రాష్ట్రానికే పరిమితం అవ్వాలని ఆయన లేదు. ఆయన జాతీయవాదం, భారతదేశం అంతా కూడా పనిచేస్తారు. మా పార్టీ కూడా జాతీయ పార్టీ. కాబట్టి ఎవరంటే వీళ్ళంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ విమర్శిస్తే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ దొరుకుతుంది. దానికోసం మాత్రం విమర్శించడం తప్ప వాళ్ళే రెండో ఉద్దేశం ఏమీ లేదు. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణ నేతలు కూడా మాకు పొత్తు జనసేన పార్టీతో అవసరం లేదు, మేము సింగిల్ గానే వెళ్తాం అన్నట్టుగా కూడా కొన్ని వాళ్ళు వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిపైన ఆల్రెడీ మనం సింగిల్ గానే వెళ్ళాం కదమ్మా. బీజేపీ పోటీ చేసింది, జనసేన పార్టీ పోటీ చేసింది. దాన్ని ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? ఇప్పుడు రేపొద్దున మీరు పోటీ అంటే ఎప్పుడు కూడా పొత్తుల వ్యవహారం వచ్చేసరికి వాళ్ళు మా సెంట్రల్ పార్టీ చూసుకుంటారు, మా అధ్యక్షుల వారు చూసుకుంటారు. అట్లాగే బీజేపీలో కూడా వాళ్ళ సెంట్రల్ పార్టీ చూసుకుంటుంది. వాళ్ళు పొత్తు ఉంటుందా ఉండదా అని ఇప్పుడు ఏం చెప్పలేము. జనరల్గా ఏంటంటే ఒక కుటుంబంలో ఉన్నాము. ఆయన ఎప్పుడు కూడా ఆ కుటుంబకి ఆయన బద్దుడై ఉన్నాడు. ఆ విధంగానే మన కూడా వీళ్ళే బీజేపీ వాళ్ళు మన కిషన్ రెడ్డి గారు కానీ ఇక్కడ అధ్యక్షుల వారు గారు వెళ్ళినప్పుడు కూడా ప్రచారం రమ్మని అడిగారు, వస్తానన్నారు. ఆయనకు అనుకున్న కారణాల వల్ల వేరే అక్కడ ఇమీడియట్గా కొంచెం పనులు ఏర్పడటం వల్ల రాలేకపోయారు. అంతేగాని వాళ్ళకి మేము ఒక్కళ్ళే పోటీ చేస్తామని వాళ్ళు అనలేదు, మేము అనలేదు. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడు కలిసి ఉండాల్సిన పార్టీలే. ఎప్పుడు కూడా మేము ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటాం. అలాంటిది ఏం లేదు. అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటాం. మొత్తానికి జనసేన పార్టీకి ఈసారి మున్సిపల్లో ఎన్ని చోట్ల గెలిచే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు చెప్పలేమమ్మా ఎన్ని గెలిచే అవకాశం ఉన్నది. మేమైతే మ్యాక్సిమం పోటీ చేసినట్లు మ్యాక్సిమం గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము ఆల్రెడీ ఎతికి పెట్టుకున్నాం. ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడ మాత్రం మేము నిలబడతాం. గెలిచే చోట ఖచ్చితంగా మ్యాక్సిమం సీట్లు సంపాదించగలం. ఇక పవన్ కళ్యాణ్ ని విమర్శించి ప్రతిసారి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళు ఎప్పుడైతే ఒకటి గుర్తుపెట్టుకున్నామా, ఎక్కడైతే వాళ్ళు ఓడిపోతాం అనుకుంటారో, మాకు ఆయన వస్తే ఓటు మాకు పడదేమో అని భయపడతారు. ఆ భయంతో వాళ్ళు విమర్శించడం తప్ప లేకపోతే విమర్శించాల్సిన అవసరం ఉంది. ఆయన ఎప్పుడైతే విమర్శిస్తారో నేషనల్ మీడియాలో వస్తుంది. ఆయన ఒక ప్రాపగండ కోసం ఆయన విమర్శించడం తప్ప లేకపోతే ఆయన మీద వీళ్ళకి వ్యక్తిగత దేశం ఉంటుంది. ఓన్లీ ప్రాపగండ కోసం చేసే పనులు అలాంటివి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి వాళ్ళే మేము అసలు లెక్కలకు కూడా తీసుకోం. మేము మా అధ్యక్షుల వారు అయితే పట్టించుకోడు. మీరు ఎప్పుడైనా సరే వీళ్ళు విమర్శిస్తే ఆయన ఎప్పుడైనా విమర్శించాడా? ఎప్పుడైనా ఏ రోజైనా స్పందించాడా? వీళ్ళే నోరు పోసుకుని సారీ అని చెప్పిన రోజులు ఉన్నాయి. రీసెంట్గా మీరే అన్నారు. వాళ్ళందరికి వాళ్ళే సారీ చెప్పారు. ఆయన సారీ చెప్పని అడగలేదు. ఆయనకి వీళ్ళని విమర్శించలేదు. ఎవరిది ఇప్పుడు ఎప్పుడైనా ఒకటేనమ్మా, ఆయన్ని విమర్శిస్తే నా పేరు పరాపకుండా అవుతుంది అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు విమర్శించినప్పుడు వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళే సిగ్గుపడి సారీ చెప్పుకుని వదులుకున్నారు. అర్థమైందా? ఆయన ఎప్పుడు కూడా వీళ్ళు ఇట్లా అన్నారు, నన్ను అట్ట అన్నారు, ఎట్లా అని ఎప్పుడు కూడా ప్రతిస్పందించాలి. కాకపోతే మా జన సైనికులు, మా వీర మహిళలు మాత్రం దుమ్ము దులిపేస్తారు. ఎవరన్నా ఆయన ఏమన్నా అన్నారు అంటే మాత్రం దుమ్ము దులిపేస్తారు. ఎందుకంటే అది కూడా వ్యక్తిగత దోషం చేయొద్దని చెప్తాం. మా కార్యకర్తలు ఎవరికైనా సరే, మా నాయకులకు కూడా ఏం చెప్తామంటే, ఎక్కడ కూడా ఆయన కూడా మా నాయకుడు ఒకటే చెప్తాడు, ఎవరిని కూడా వ్యక్తిగత దోషం చేయొద్దు, ఏదైనా సరే పాలసీ మ్యాటర్ మాత్రం మాట్లాడండి అని ఆయన చెప్తారు. మేము కూడా అదే మాట్లాడతాం. అందుకని మాకు ఆ వీర సైనికులు జన సైనికులు కానీ వీర మహిళలు కూడా ఎప్పుడు కూడా చూసారు, మీరు గమనించుంటారు, వ్యక్తిగత దోషాలకు వెళ్ళరు మా వాళ్ళు. అది అయితే విమర్శిస్తే దాన్ని ప్రతి విమర్శ చేస్తారు. అది కూడా చట్టబద్ధంగాను
స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణలు మాత్రం వాళ్ళు చేయరు. అదేవిధంగా వ్యక్తిగత దూషణలు ఎవరైనా చేస్తే అది వాళ్ళకి వదిలేస్తాం. ఒక్క నిమిషం అండి. కిషన్ రెడ్డి గారు మీరు అన్నారు ఇంటికి వెళ్ళి ప్రచారం చేయించారు. మరి కిషన్ రెడ్డి గారు మీరు ప్రెస్ మీట్ లో ఏమన్నారు? అసలు పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తున్నది కూడా మాకు తెలియదు అని మాట్లాడారు. దాని గురించి మీరు ఫోటోలో చూశారు కదమ్మా, అంటే మరి ఆయన మీద ప్రెస్ మీట్ లో ఎందుకంటే చెప్పాల్సి వచ్చింది? మరి ఏం తెలియదు, ఆయన అడగండి. మరి అరవింద్ గారు కూడా అన్నారు రీసెంట్ గా, "కొద్ది మాకు అవసరం లేదు, అదే. పవన్ కళ్యాణ్ మద్దతు అవసరం లేదు." దాని అవసరం లేదంటే మేమేం వెళ్తాం, వాళ్ళు అవసరం లేదంటే మేము వెళ్తామని అనలే కదా. అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు. నా రాష్ట్ర చాలా పాజిటివ్ వేస్ లో వెళ్తున్నారు బీజేపీ, బట్ వాళ్ళు నెగిటివ్ గా చూస్తున్నారు. దాని గురించి ఏమంటారు? మేము నెగిటివ్గా చూస్తానైతే మేము అనుకోవట్లేదు. మీరు చెప్తుంటే విన్నాం, మేమైతే ఏం లేదు. మరి